ఎస్ఐ గారు, అదేవిధంగా ఎంపీ గారు, డాక్టర్లు, మండల వివిధ పార్టీల నాయకులు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, మరి కమిటీ సభ్యులు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ప్రతి సంవత్సరం మన గణేష్ పండుగ అందరం జరుపుకుంటూనే ఉంటాం. మరి ఇప్పుడు స్పెషల్ ఏందనేది కూడా మనందరికీ తట్టవచ్చు. బట్ మనం ప్రతిసారి చేస్తూనే ఉంటాం. మరి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. అనుకున్న సంఘటనల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనకు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు రీసెంట్గా మీటింగ్ కూడా తీసుకొని అందరు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చారు. అదేవిధంగా మొన్న మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో హోదాలో కూడా మనం ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే మన మండలంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, మరి మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనం ఈ అందరికీ శుభం జరగాలని కోరుకుంటాం, కానీ ఎక్కడ కూడా అశుభం జరగాలని కోరుకోం. సో శుభం జరగాలంటే మరి మనందరం కూడా మరి జాగ్రత్త వహించాలి, మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఇంతకుముందుకే మన అందరూ చెప్పారు, మరి డీజే విషయంలో ఈసారి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డీజే పెట్టొద్దని చెప్పేసి మీరందరూ కూడా ఇప్పటికి కూడా డీజే పెట్టలేదు ఎక్కడ కూడా అని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరిగే నిమజ్జన కార్యక్రమంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం డీజేకి అలవలేదు. కాబట్టి మీరు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పటివరకు కూడా మనకు ఏ గ్రామంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు అది జరగలేదు. మరి రేపు కార్యక్రమంలో కూడా జరగవు అని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి దేవుని దయ వల్ల మన మండలంలో దాదాపు అన్ని చెరువులు, కుంటలు ఫుల్ ఫ్లెడ్జ్గా నీళ్ళు వచ్చినాయి. మరి ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే మనం నిమజ్జనం చేసుకుంటే మరి ఒక గ్రామంలో 10 నుంచి 20 మధ్యనే ఉంటాయి విగ్రహాలు. సో మనకి ఇబ్బంది కూడా ఉండదు. మనకు కూడా వాల్యూ ఉండదు, అది కరెక్ట్ కాదు. దయచేసి అదైతే మాత్రం అవాయిడ్ చేయడం మంచిది, అది నా ఉద్దేశం. ఎవరైనా తీసుకోండి, మనం నవరాత్రులు అంటే నవరాత్రులు కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ 10th రోజు అందరూ కూడా ఊళ్ళో అందరూ తీసుకుపోయి వేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే విగ్రహాన్ని తీసేటప్పుడు చాలామంది డ్రింక్ చేస్తూ ఉంటారు. దయచేసి డ్రింక్ చేయదు, ఎవరు కూడా చెప్పుకోవాలి. మీ విగ్రహ కమిటీలు ఉన్నది ఎందుకు? విగ్రహం పెట్టినప్పుడు పెట్టామని చెప్పేసి అది చేసుకోవడం కాదు. ఆ విగ్రహాన్ని పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఎలా అయితే శాంతియుతంగా వచ్చినామో అదే శాంతియుతంగా ఎవరికి ఇబ్బందులు కాకుండా, ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ ఏం కాకుండా, ఎవరికి పక్కనకి ఇబ్బందులు కాకుండా మన విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడే విగ్రహాన్ని పెట్టుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. విగ్రహాన్ని ప్రాక్టికల్ ఏంటంటే దేవుడు రోజు తీసే రోజు అందరూ కూడా డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసి ఎవరి మాట విన్నాడు? ఆ ఊళ్ళో ఆ పెద్ద మనిషి మాడినారు, ఆ కుల పెద్దల మాడినారు, లాస్ట్కి వస్తే ఆ విగ్రహ కమిటీ మాట కూడా విన్నారు. సో మేము వస్తే మా మాట కూడా విన్నాడు, ఎందుకంటే ఆ టైంలో అందరూ వేసి ఉంటారు, తాగి ఉంటారు. కాబట్టి డీజే మొత్తం పర్మిషన్ లేదు.